So problem number 5. In the following reaction, 3A gas plus B gas reversible 2C gas plus D gas. Initial concentration of B is double that of A. Initial concentration of B is double that of A. At equilibrium, concentration of A and C are equal. Statements చూడండి, given statements, initial concentration of B is double that of A, and second statement, at equilibrium concentration of A and C are equal, calculate percentage dissociation of B. So in solution, so as per the given equation, 3 moles of A gas plus B gas reversible 2 moles of C gas plus D gas. ఈక్వేషన్ గమనించండి. ఏ 3 moles కనుక రియాక్ట్ అయింది అంటే బి 1 mole రియాక్ట్ అవుతుంది, సి 2 moles ఫామ్ అవుతుంది, డి 1 mole ఫామ్ అవుతుంది. సో యాజ్ పర్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ 3 moles ఆఫ్ ఏ రియాక్ట్ అయింది అంటే కేవలం 1 mole ఆఫ్ బిఏ రియాక్ట్ అవుతుంది, 2 moles ఆఫ్ సి ఫామ్ అవుతుంది, 1 mole ఆఫ్ డి ఫామ్ అవుతుంది. స్టేట్మెంట్ చూడండి, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఈజ్ డబుల్ దట్ ఆఫ్ ఏ అంటే ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి డబుల్ దట్ ఆఫ్ ఏ అంటే ఏ ఎక్స్ మోల్స్ పర్ లీటర్ అనుకున్నాం, అంటే బి ఏమవుతుందండి 2x మోల్స్ పర్ లీటర్. ఎందుకు? బి ఈజ్ డబుల్ దట్ ఆఫ్ ఏ. ఇది ఇనిషియల్ కండిషన్. సో ఇక్కడ ఇప్పుడే రియాక్టెంట్స్ తీసుకున్నాం కాబట్టి ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఎంత అవుతుందండి? 0. జస్ట్ నౌ ఓన్లీ వీఆర్ టేకింగ్ రియాక్టెంట్స్. సో దెర్ ఈజ్ నో ప్రొడక్ట్స్ అట్ ఈక్విలిబ్రియం. సో ఇక్కడ ఈక్విలిబ్రియం దగ్గర ఏం జరుగుతుందండి? ఇది 3 moles వెళ్ళింది అంటే ఇది 1 mole వెళ్తుంది, అప్పుడు ఇది 2 moles ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x మైనస్ 3y 2x మైనస్ y ఇలా ఎందుకు రాసాం? ఇక్కడ నుంచి 3 moles ఏ కనుక డిజపియర్ అయితే ఇక్కడ 1 mole ఆఫ్ వై డిజపియర్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 3 moles డిజపియరెన్స్ ఆఫ్ ఏ 1 mole ఆఫ్ బి విల్ బీ డిజపియర్ అండ్ 2 moles ఆఫ్ వై విల్ బీ ఫామ్ అండ్ 1 mole ఆఫ్ వై విల్ బీ ఫామ్. ఇది ఎలా రాశారు అంటే యాజ్ పర్ స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ పరంగా రాశాను. ఇక్కడ 3 moles వెళ్తే ఇక్కడ 2 moles రావాలి, ఇక్కడ 3 moles వెళ్తే ఇక్కడ 1 mole రావాలి, అలాగే ఇక్కడ 1 mole వెళ్తే ఇక్కడ 2 రావాలి, ఇక్కడ 1 mole వెళ్తే ఇక్కడ 1 mole రావాల్సి ఉంటుంది. కానీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారండి ఇక్కడ? అట్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ సి ఆర్ ఈక్వల్. ప్రాబ్లం మొత్తం సొల్యూషన్ దీని మీదకే వస్తుందండి. ప్రాబ్లం సొల్యూషన్ అంతా దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అట్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ సి ఆర్ ఈక్వల్. సి ఎంత ఇచ్చారండి ఇక్కడ? 2y. అంటే ఇది కూడా ఎంత అయి ఉండాలి? 2y. యాజ్ పర్ ద స్టేట్మెంట్ ఇక్కడ ఏం రాస్తున్నా? ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 2y. ఇది ఎలా రాసాం? వాళ్ళు స్టేట్మెంట్లో ఇచ్చారు కదండి. అట్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి అంటే ఎక్స్ మైనస్ 3y ఈక్వల్ టు 2y, ఎక్స్ ఈక్వల్ టు 5y. సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఇన్ ది అట్ ఈక్విలిబ్రియం. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 5 పెడితే ఏమవుతుందండి? 5y మైనస్ 3y 2 ఇంటూ 5y మైనస్ y, హియర్ ఇట్ ఈజ్ 2y. 5y మైనస్ 3y అంటే ఎంతండి? 2y. హియర్ ఇట్ ఈజ్ 10y మైనస్ y అంటే 9y, ఇక్కడ 2y, ఇది కూడా y. ఇది ఈక్విలిబ్రియం దగ్గర కండిషన్. కానీ అడిగినటువంటి ప్రాబ్లం ఏంటి? పర్సంటేజ్ డిసోసియేషన్ ఆఫ్ బి ఎంత?
బి ఎంత పర్సెంట్ డిసోసియేట్ అయింది అని అడిగారండి. అంటే ఇనీషియల్గా ఇక్కడ చూడండి, ఇనీషియల్గా నేను బి ఎంత తీసుకున్నాను 2x. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 5y పెట్టాను అనుకోండి, ఇది ఎంత అవుతుందండి 10y అవుతుంది. 10y ఇప్పుడు ఎంత ఉందండి ఈక్విలిబ్రియం దగ్గర 9y, తీసుకుందేమో 10y అవుతుందండి. ఈక్విలిబ్రియం దగ్గర ఏమో 9y ఉంది. క్వశ్చన్ ఏంటి, పర్సంటేజ్ డిసోసియేషన్ ఆఫ్ బి ఎంత, 10yకి 1y డిసోసియేట్ అయింది. ఎలా అంటే ఇనిషియల్గా 10 ఉంది, ఇప్పుడేమో 9 ఉంది, అంటే ఎంత పార్ట్ వెళ్ళింది 1y వెళ్ళింది. పర్సంటేజ్ కదా, పర్సంటేజ్ సింబల్ ఇది. అంటే మధ్యలో ఉన్న 1 నిలబెట్టేసి 2 సున్నాలు పక్కన పెడితే 100కి ఎంత, పర్సంటేజ్ సెంట్ అంటే 100, ఈ మధ్యలో ఉన్న 1 నిలబెట్టి 2 సున్నాలు పక్కన పెడితే 100కి ఎంత, 10కి 1y వెళ్తే 100కి ఎంత వెళ్తుంది, 10కి 1y వెళ్తే 100కి ఎంత వెళ్తుందండి, మోర్ వెళ్తుంది, మోర్ ఆర్ లెస్. ఇది షార్ట్ నోట్. ఎలాగా, ఇక్కడ ఎంత అయితే ఎంత 10y 1y అయితే 100కి మోర్, అంటే ఈ రెండిట్లో మోర్ ఎవరండి 100/10y ఇంటూ థర్డ్ వాల్యూ 1y. ఎంత అయితే 10yకి 1y అయితే 100కి ఎంత, 100/10y ఇంటూ y క్యాన్సిల్, సో ఆన్సర్ ఈజ్ 10%. బి ఎంత పర్సంటేజ్ డిసోసియేట్ అయింది అని క్వశ్చన్ వస్తే కనుక ఎంత పర్సంటేజ్ డిసోసియేషన్ అయిందండి, 10%. ఇనిషియల్గా మనం తీసుకున్నటువంటిది 10y అవుతుంది. ఎట్ ఈక్విలిబ్రియం దగ్గర మాత్రం 1y ఉంది. సో 10yకి 1y వెళ్తే 100కి ఎంత, 100 ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే పర్సంటేజ్ కదండి అడిగింది, అందుకని 100లోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం, 6th ప్రాబ్లం. ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, ప్రీవియస్ మోడల్ అండి ఇది, నీట్. ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ for the reaction N2 gas plus O2 gas reversible 2NO at a temperature T is 4 into 10 to the power of -4. The value of Kc for the reaction NO reversible of N2 gas, of course nitric oxide కూడా gaseous state లోనే ఉంటుంది, of O2 at same temperature is. The equilibrium constant for the reaction ఏ ఈక్వేషన్కి ఇచ్చారండి, ఈక్వేషన్ చూడండి, N2 gas plus O2 gas reversible 2NO. దీనికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc ఇచ్చారండి, ఎంత ఉంది 4 into 10 to the power of -4. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇచ్చారు, మరి దేనికి అడుగుతున్నారు వీళ్ళు, NO గ్యాస్ రివర్సిబుల్ ఆఫ్ N2 గ్యాస్ ప్లస్ ఆఫ్ O2 గ్యాస్, దీనికి ఎంత. ఇక్కడ గమనించండి, దీని ఈక్విలిబ్రియం ఫస్ట్ ఈక్వేషన్ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc అనుకుంటే రెండో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ Kc డాష్ అంటున్నానండి నేను. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని, ఫస్ట్ ఈక్వేషన్ని, సెకండ్ ఈక్వేషన్ని జాగ్రత్తగా గమనించండి. లేదా ఫస్ట్ ఈక్వేషన్ Kc రాస్తే ఏమవుతుందండి, Kc ఈక్వల్ టు NO కాన్సన్ట్రేషన్ బై N2 గ్యాస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ O2 గ్యాస్ కాన్సన్ట్రేషన్. మరి Kc డాష్ రాయండి, ఏమొస్తుంది, N2 హోల్ పవర్ 1/2 ఇంటూ
O2 హోల్ పవర్ 1/2/NO ఇలా వచ్చింది. సో ఇప్పుడు గమనించండి, దీనికి మధ్య డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ NO న్యూమరేటర్లో ఉంది, ఇక్కడ NO డినామినేటర్లో ఉంది. ఇక్కడ N2 డినామినేటర్లో ఉంది, ఇక్కడ N2 న్యూమరేటర్లో ఉంది. O2 డినామినేటర్, O2 న్యూమరేటర్. అంటే కేసీ డాష్ రావాలి అంటే కేసీని రివర్స్ చేయాలి. అంటే కేసీ డాష్ ఈక్వల్ టు 1/KC. వెయిట్ NO స్క్వైర్ ఉందండి, ఇక్కడ స్క్వైర్ లేదు. ఇక్కడ N2 పవర్ 1 ఉంది, కానీ ఇక్కడ N2 పవర్ 1/2. సో అంటే KC డాష్ ఈక్వల్ టు 1/√KC. NO స్క్వైర్ NO కింద ఎలా మారుతుంది? స్క్వైర్ రూట్ చేస్తే. అలాగే N2 గ్యాస్ N2 పవర్ 1/2 ఎలా మారుతుంది? స్క్వైర్ రూట్. సో ఆన్సర్ 1/√KC ఎంత ఇచ్చారండి? 4 × 10⁻⁻⁴. అంటే 1/2 × 10⁻⁻2 అంటే దట్ ఈక్వల్ టు 50. 10⁻⁻2 పైకి వెళ్తే కనుక 100/2 వస్తుందండి. కాబట్టి ఈ ప్రాబ్లంకి ఆన్సరు 50. నెక్స్ట్ ప్రాబ్లం 7. నెక్స్ట్ 7th ప్రాబ్లం జాగ్రత్త గమనించండి. ఇదే మోడల్లో ఒక ప్రాబ్లం మనం నోట్ చేయడానికి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే 3 ఈక్వేషన్స్ అలాగా తీసుకుందాం. ఈ 3 ఈక్వేషన్స్ని బేస్ చేసుకొని వాటి మధ్య రిలేషన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సిడర్ ద రియాక్షన్స్ ప్రాబ్లం. కన్సిడర్ the reactions 1. 2CO gas plus 2H2O gas reversible 2CO2 gas plus 2H2 gas. దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K1. సెకండ్ ప్రాబ్లం. The second equation, not problem. CH4 gas plus H2O gas reversible CO gas plus 3H2 gas. దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K2. థర్డ్ది CH4 gas plus 2H2O gas reversible CO2 gas plus 4H2 gas. దీని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K3. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్? క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ K3 ఈక్వల్ టు K1 ఇంటూ √K2. సెకండ్ ఆప్షన్ K2 ఈక్వల్ టు K1/K3. థర్డ్ ఆప్షన్ K3 ఈక్వల్ టు √K1 ఇంటూ K2. ఇలాగ ఫోర్త్ నన్ ఆఫ్ ద ఎబో ఏదో రాయండి. వీటి మధ్య రిలేషన్స్ ఏంటి అని క్వశ్చన్ అడిగారండి. ఎలా చూడాల్సి వస్తుంది? ముందు డీటెయిల్గా K1 ఏంటో రాయండి. సో డైరెక్ట్గా రాస్తున్నానండి. K1 ఈక్వేషన్ నుంచి K1 వస్తే ఎలా వస్తుందండి? CO కాన్సన్ట్రేషన్ స్క్వేర్ బై H2 కాన్సన్ట్రేషన్ స్క్వేర్ బై CO పవర్ ఇది CO2 అండి, ఇది CO స్క్వేర్ ఇంటూ H2O పవర్ 2. K2 ఈక్వల్ టు CO కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 పవర్ 3 బై CH4 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2O కాన్సన్ట్రేషన్. K3 ఈక్వల్ టు
CO2 concentration into H2 concentration power 4 by CH4 concentration into H2O concentration square. ఈ త్రీ ఈక్వేషన్స్ని ఎలాగైనా చూడండి, రిలేషన్ ఏంటి అనేది మాత్రం రావాలి. సో ఈ పైన ఉన్నట్టు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్స్ అన్నిటిలోని K3 అంటే ఇది, ఇక్కడ H2 ఎంత ఉందండి, పవర్లో 4 ఉంది. H2 ఏ ప్లేస్లో ఉంది, న్యూమరేటర్లో ఉంది. H2 ఏమో న్యూమరేటర్లో ఉంది. ఓకే, ఈ H2 పవర్ ఎంత రావాల్సి ఉంటుంది అంటే 4 ఇది రావాల్సి ఉంటుంది. సో ఇలా రావాలి అంటే ఈ 2 ఈక్వేషన్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, ఈ 2 ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తే మనకు వస్తుంది అంటే మీకు ఏం తెలుస్తుందంటే K3 ఈక్వల్ టు K1 ఇంటూ K2 ఆర్ K1 బై K2 ఆర్ రూట్ K1 బై K2 ఆర్ రూట్ K2 ఇంటూ K1 ఎలాగైనా రావచ్చు. ఇక్కడ H2 పవర్ ఎంత ఉందండి, 3, ఇక్కడ H2 పవర్ 2, ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి అంటే K1 ఇంటూ K2 చేసాం, అప్పుడు H2 పవర్ ఎంత ఉందండి, 5 అవుతుంది. కానీ మీకు ఎంత రావాలి, 4 రావాలి. సో స్క్వైర్ రూట్ ఆఫ్ 3 చేయలేం మనం, స్క్వైర్ రూట్ ఆఫ్ H2 చేయలేం కాబట్టి, కానీ స్క్వైర్ రూట్ ఆఫ్ H2 చేయొచ్చు కదండి. స్క్వైర్ రూట్ ఆఫ్ H2 చేస్తే ఏమవుతుంది, H2 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 పవర్ 3. అంటే ప్రాబ్లం ఎంత సింపుల్గా చేయగలిగితే అది బెస్ట్ అవుతుంది. అంటే నేను ఏం చేస్తాను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఈ K1 ఇంటూ K2 చేస్తే H2 పవర్ 5 వస్తుంది, రాకూడదు. మరి ఏం రావాలి, H2 పవర్ 4 రావాలి. అలా రావాలి అంటే దీన్ని అంటే రూట్ K2 ఇంటూ K1 ఒక ఆప్షను, లేదా K1 ఇంటూ రూట్ K2 అనేది ఒక ఆప్షన్. ఇవే కదండి ఉంది. రూట్ K2 చేస్తే రూట్ H2 పవర్ 3 అవుతుంది, అంటే ఇది 3/2 అవుతుంది. 3/2 ఇంటూ 2 అయితే మళ్ళీ అది ఫ్రాక్షన్లోకి వెళ్తుంది. అదే మీరు రూట్ K1 చేశారనుకోండి, రూట్ K1 చేశారనుకోండి అంటే ఇది H2 పవర్ 1 ఇంటూ H2 పవర్ 3 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, H2 పవర్ 4. ఇప్పుడు మిగిలిన టాలీ చేయండి. ఇది స్క్వైర్ రూట్ ఆఫ్ CO2 కాన్సన్ట్రేషన్ స్క్వైర్ అంటే CO2 ఇంటూ ఇది కూడా ఇక్కడ CO2, ఇది వచ్చేసి CO గ్యాస్ కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో ఇది ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది. మనకు ఆప్షన్ ఫైనల్గా K3 ఈక్వల్ టు రూట్ K1 ఇంటూ K2. ఒకవేళ దీంట్లో మీకు అర్థం కాకపోతే కింద చేస్తున్నాను చూడండి. K3 ఎవరండి, CO2. ఇంకా అర్థం కాకపోయినట్లయితే H2 పవర్ 4 బై CH4 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2O స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ K1 చేస్తున్నాను డైరెక్ట్గా, అంటే CO2 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2 కాన్సన్ట్రేషన్. మామూలుగా అయితే K1 స్క్వేర్ ఉంటుంది, రూట్ K1 కాబట్టి తీసేసి రాస్తున్నాను, CO ఇంటూ H2O. ఇప్పుడు K2 రాయండి, CO ఇంటూ H2 పవర్ 3 దట్ ఈక్వల్ టు దట్ డివైడెడ్ బై CH4 కాన్సన్ట్రేషన్ ఇంటూ H2O. దిస్ వన్ గెట్ క్యాన్సిల్. సో ఇది మల్టిప్లై చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుందండి. సో K3 ఈక్వల్ టు రూట్ ఓవర్ K1 ఇంటూ K2. ఇంకొక 3 ప్రాబ్లమ్స్ తోటి వేరే వీడియో రికార్డ్ చేస్తాను.